ఇప్పటి వరకు ఆధార్తో అనుసంధానం తప్పనిసరి కాదు అన్న నిబంధన వల్ల దొంగ ఓటర్లకు కాసులు కురిపించాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో దేశంలో ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆధార్ లింక్ చేస్తే మల్టిపుల్ ఓట్లు భారీగా తొలగిపోతాయని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 70% మందికి పైగా ఆధార్ అనుసంధానం పూర్తి కావడం విశేషం. తరచూ ఓటర్ల జాబితాపై పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెడుతూ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఓటర్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓట్ల బెడద ఉండదనే చెప్పాలి. అలాగే ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటరుగా నమోదు కావడానికి కూడా చెక్ పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు, మల్టిపుల్ ఓట్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ దొంగ ఓట్లపై ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా దొంగ ఓట్లపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్షాళన దిశగా అడుగులు వేశాయి. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ దొంగ ఓట్ల నివారణే లక్ష్యంగా ఓటర్ల జాబితాకు ఆధార్ అనుసంధానం చేయడానికి, న్యాయ సాంకేతిక పరమైన ఇబ్బందులను పరిష్కరించడానికి ఎన్నికల సంఘం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 4.14 కోట్ల మంది ఓటర్లుండగా 70% పైనే ఆధార్ అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఓటు కలిగి ఉండడం గమనార్హం. ఇంతకాలం ఆధార్ అనుసంధానం అనేది ఆప్షనల్ గా మాత్రమే ఉండేది. ఆలస్యంగా అయినా సరే ఇక నుంచి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం 2015లో మొదలుపెట్టిన సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆగిపోయింది. ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటు కలిగి ఉండడంతో వీటి ఏరివేతే లక్ష్యంగా 2015లో ఆధార్ అనుసంధానం చేపట్టింది. కానీ దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆధార్ అనుసంధానానికి బ్రేక్ పడింది. విశాఖలో కొద్ది రోజులుగా ఆధార్ అనుసంధానంకి సంబంధించి బిఎల్ఓలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఒకే ఓటర్ 2 చోట్ల ఓటు హక్కును కలిగి ఉండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కేంద్రంగా క్యాంపులు నిర్వహించి మరీ ఓటర్లుగా చేర్పించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనేక పార్టీల నుంచి ఇదే విధమైన విమర్శలు వస్తుండడంతో పారదర్శక ఓటర్ల జాబితా తయారీ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేయడం శుభపరిణామమనే చెప్పాలి. విశాఖ జిల్లాలో విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ఇతర జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారు. వీరిలో చాలా మంది 2 జిల్లాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లోని ఓటర్ నమోదు కేంద్రాల్లో ఓటర్ల జాబితాకు కొద్ది నెలలుగా ఆధార్ అనుసంధానం చురుగ్గా జరుగుతోంది. ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వస్తే దేశంలో ఇక దొంగ ఓటు అన్న మాటే వినిపించదనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కార్డుకి ఆధార్ అనుసంధానం చేసుకోవడం అనేది ఒక మంచి విషయం. రెండోది, మన ఆధార్ కార్డుని ఎప్పుడైతే లింక్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని దొంగ ఓట్లు కానీ మిస్యూజ్ చేసే ఓట్ని మిస్యూజ్ చేసే వ్యక్తుల నుంచి మనల్ని సంరక్షించుకోవాల్సిన అవుతుంది. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీసే, బట్ అయితే వాలంటరీగా చేయాలని సంకల్పించింది. సో దానికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి మన సొసైటీని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా నా ఓటుని నేను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్తో లింక్ చేసుకొని ఈ ఆధార్తో లింక్ చేసుకోవడం వల్ల కూడా ఎక్కడ దొంగ ఓట్లు లేకుండా ఉండడానికి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దొంగ ఓట్లు వేసే వాళ్ళందరినీ కూడా నివృత్తి చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మంచి ప్రజాస్వామ్యాన్ని క్రియేట్ చేయడంలో మనం అందరం భాగస్వామ్యం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ యొక్క ఆధార్ కార్డుకి ఓటర్ కార్డుకి ఆధార్ కార్డుని లింకప్ చేసుకోవడం. మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేస్తున్నాం, పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేస్తున్నాం. ఇది ఏం తప్పు కార్యక్రమం ఏమి కాదు, ఎక్కడ మిస్యూజ్ అవుతుందని ఉద్దేశం ఉండదు. కాబట్టి మనకి సీక్రెసీ అనేది ఉంది. రెండోది, దాంతోపాటుగా మన మిస్యూజ్ ఆఫ్
ఏదైతే ఉందో మాల్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో ఓటర్స్ అవన్నిటిని కూడా అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం. మనం కూడా సమాజంలో మంచి పని చేసుకోవడానికి భాగస్వామ్యం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం వల్ల దే హ్యావ్ టు ఉంటుంది. ఆల్రెడీ ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకుందాం. దీంట్లో మనం కూడా భాగస్వామ్యం అవుదాం. పారదర్శకమైన సమాజంలో మనం అందరం భాగస్వామ్యం అవుదామని కోరుకుంటున్నాం.